శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనస్పర్ధల ద్వారా కానీ, కలహాల వలన కానీ, గొడవల వలన కానీ మీరు ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయిపోయి, వేరైపోయి, ఎడమొకాలైపోయినట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వలన మీ యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే, స్వచ్ఛత ఉంటే, అందులో ధర్మం అనేటువంటిది ఉంటే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ద్వారా మళ్ళీ కూడా వాళ్ళు మీతో కలుస్తారు. ఈ యొక్క పరిహారం ఏదైనా ఒక సోమవారం నాడు మీరు ప్రారంభించాలి. సోమవారం నాడు ప్రారంభించిన తర్వాత మీరు సంకల్పించుకోవచ్చు, వరుసగా ఒక 5 సోమవారాల నాడు చేస్తాను, లేకపోతే 9 సోమవారాల నాడు చేస్తాను, లేదు అని అంటే వరుసగా ఒక 11 రోజులు, లేకపోతే వరుసగా ఒక 21 రోజులు చేస్తాను అని చెప్పి మొదలు పెడుతున్నటువంటి మొదటి సోమవారం నాడు మీరు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని సంకల్పించుకోండి. ఎందుకు ఈ యొక్క డ్యూరేషన్, ఈ యొక్క కాలం అనేటువంటిది ఎంతకాలంలో చేస్తానని చెప్పి సంకల్పించుకోవాలి అని అంటే, ఇప్పుడు కొంతమందికి ఒక్కసారి చేసేసరికి ఫలితాలు వచ్చేస్తాయి, కొంతమందికి వారం రోజులు చేసేసరికి ఫలితాలు వచ్చేస్తాయి. అది అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, మీ ఇద్దరి మధ్యన కూడా ఎడబాటుకి గురవుతున్నటువంటి ఆ యొక్క కారణం ఏదైతే ఉందో, ఆ యొక్క కారణం ఎంత బలమైనటువంటిది, ఎంత తీవ్రమైనటువంటిది అనే దాన్ని బట్టి మీరు ఎంతకాలం సాధన చేయాలి అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు సంకల్పించుకోండి. మరి ఏం చెయ్యాలి అని అంటే, ఈ యొక్క సోమవారం మీరు చక్కగా స్నానం పూర్తయిపోయిన తర్వాత శివలింగం ఎదురుగుండా కూర్చోవచ్చు, లేకపోతే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ఎదురుగుండా కూర్చోవచ్చు, మీ యొక్క ఇంటిలోనే, మీ యొక్క పూజా గదిలోనే. ఈ విధంగా కూర్చొని ఒక తెల్లటి కమలం పువ్వు అయితే ఖచ్చితంగా కావాలి, మీరు ఖచ్చితంగా తీసుకుని వచ్చుకోవాలన్నమాట. ఒకవేళ మరి ప్రతిరోజు తెచ్చుకోవే వీలున్నటువంటి వాళ్ళు చెయ్యండి, లేదు అని అంటే ప్రతి సోమవారం చేసుకుంటానంటే చేసుకోండి. ఈ విధంగా తెల్లటి కమలం పువ్వు ఒకటి తీసుకుని వచ్చి ఒక తెల్లటి కాగితం మీదన అవతల వ్యక్తి, పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, వాళ్ళ యొక్క గోత్రం మీకు తెలిస్తే రాయండి, లేకపోతే వాళ్ళ యొక్క ఇంటి పేరుతో పాటు పూర్తి పేరు అనేటువంటిది రాయండి. దాన్ని చక్కగా మడిచి ఆ యొక్క తెల్లటి కమలం పువ్వు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క ఎదురుగుండా స్వామివారికి సమర్పించి ఈ యొక్క పేరు అనేటువంటిది ఏదైతే రాశారో కాగితం మీద, అది కూడా ఆ యొక్క పుష్పం మీదనే పెట్టండి. ఆ యొక్క పువ్వుకి తాకేటువంటి విధంగా, తగులుతూ ఉండేటువంటి విధంగా ఆ యొక్క పువ్వు మీదనే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పుష్పానికి మీరు రాసి పెట్టినటువంటి ఆ యొక్క పేరుకి రెండింటికి కూడా తగులుతున్నటువంటి విధంగా ఒక 4-5 బెల్వదళాలు, బెల్వపత్రాలు తాకేటువంటి విధంగా వాటి మీద వెయ్యండి. దాని తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు జపం చెయ్యాలి. ఓం నమః శివాయ పార్వతీపతయే నమో నమః. ఓం నమః శివాయ పార్వతీపతయే నమో నమః. ఓం నమః శివాయ పార్వతీపతయే నమో నమః. ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని ఒక 11 సార్లు మీరు జపం చేసి స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోండి. మీ ఇద్దరి మధ్యగా కూడా ఎడబాటుకి గురవుతున్నటువంటి కారణం ఏదైతే ఉందో, మీరిద్దరు ఎందుకైతే కలవలేకపోతున్నా ఏదైనా కూడా కారణం ఉంటుంది. చెప్పుడు మాటల వల్ల కావచ్చు, మూడో వ్యక్తుల వలన కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల వలన కావచ్చు. ఇలాగ మీరిద్దరు కూడా వేరుగా ఉండటానికి, వేరైపోవటానికి దానికి కారణమైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క సంఘటన, ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది దూరం అయిపోతుంది అనమాట, అది విచ్చుకుంటుంది అనమాట. ఆ యొక్క సమస్య, ఆ యొక్క కారణం అనేటువంటి తొలగిపోతుంది. తద్వారా మీరిద్దరూ కూడా కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా జరగాలి, ఆ యొక్క కారణం తొలగించమని చెప్పి చేతులు జోడించి నమస్కారం చేసుకుని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకి విన్నపించుకోండి. విన్నపించుకున్న తర్వాత చక్కగా హారతి ఇచ్చుకోండి. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేయొచ్చు, దీపారాధన చేయొచ్చు, 2 పుష్పాలు ఏవైనా కూడా స్వామివారి దగ్గర పెట్టచ్చు, నైవేద్యంగా ఏదైనా కూడా పెట్టచ్చు, హారతి ఇచ్చుకోవచ్చు. ఇవి చేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క పుష్పము, పేరు రాయటము, మంత్ర జపం అనేటువంటిది చేయటము, చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకోవటము ప్రతి సోమవారం నాడు మొదలైతే పెట్టండి అనమాట. అయితే ఇద్దరిని కూడా దూరం చేస్తున్నటువంటి సంఘటన, ఆ యొక్క కారణం ఏదైతుందో అది తొలగిపోయి ఆ యొక్క కారణం అనేటువంటిది పటాపంచలైపోయి మీకు ఫ్రీనెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే వాళ్ళు తలుచుకుంటే కూడా మీతో ఉండేటువంటి విధంగా, మీరు తలుచుకున్న వాళ్ళతో ఉండేటువంటి విధంగా, కారణాలు అనేటువంటివి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న కారణాలు, అడ్డుపడుతున్నటువంటి ఆ యొక్క అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇద్దరి మధ్యన కూడా తొలగిపోతాయి అన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.